హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'మనసే మౌనం' ఛానల్‌కి స్వాగతం. అలనాటి నటుడు, ఆంధ్రుల అందగాడు, సోగ్గాడు శోభనాద్రి, నటభూషణ శోభన్ బాబు గారి గురించి మాట్లాడుకుందామండి. ఆయన పుట్టిన తేదీ 1937 జనవరి 14. ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించారు శోభన్ బాబు గారు. శోభన్ బాబు తండ్రి పేరు ఉప్పు సూర్యనారాయణరావు. వీరిది కృష్ణా జిల్లా చిన్ననందిగామ. శోభన్ బాబు గారి భార్య పేరు కుమారి. వీరి వివాహం 1958 మే 15న జరిగింది. వీరికి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. శోభన్ బాబు గారు మైలవరం పాఠశాలలో చదువుకున్నారు. చిన్నతనం నుంచి నాటకాలంటే చాలా ఇష్టం. అలాగే గుంటూరు ఏసీ కాలేజీలో పునర్జన్మ అనే నాటకం వేశారు. మంచి పేరు వచ్చింది శోభన్ బాబు గారికి. అలాగే విజయవాడలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశారు. ఆయన ఫస్ట్ చూసిన సినిమా తిరువూరులో కీలుగుర్రం, అక్కినేని నాగేశ్వరరావు గారిదే. అలాగే దేవదాసు. రామారావు గారిది పాతాళ భైరవి, మల్లేశ్వరి. మల్లేశ్వరి అనే చిత్రం 22 సార్లు చూశారంట శోభన్ బాబు గారు. అలాగా ఎన్టీఆర్ గారు, రామారావు గారు అన్న శోభన్ బాబు గారికి చాలా చాలా ఇష్టమండి. ఆయన లా చదువుదామని మద్రాసు వెళ్ళారంటండి. అలాగే సినీ అవకాశాల గురించి కూడా. మద్రాసు వెళ్ళినప్పుడు ఆయన ఉదయం కాలేజీకి వెళ్ళి మధ్యాహ్నం నుంచి సినీ స్టూడియోల చుట్టూ తిరిగేవారంట అవకాశాల గురించి. ఆయన ఇల్లు అద్దెకి తీసుకొని నెలకి రూ. 30 అద్దె కట్టేవారంటండి. తర్వాత ఆయన స్టూడియోలకి దూరంగా అయిపోతుందని కొంచెం దగ్గర ఇల్లు తీసుకొని రూ. 50 అద్దె కట్టుకొని ఉండేవారంటండి. అలాగే కుటుంబాన్ని పోషించుకునేవారంట చిన్న చిన్న పాత్రలు వేసి శోభన్ బాబు గారు. ఆయనకి కరెంటు బిల్లు కట్టే స్తోమత లేకపోతే ఫీజు కూడా తీసుకుపోయేవారంటండి. అలా చీకట్లో కూడా ఉండేవారంట. శోభన్ బాబు గారు అలా చిన్న చిన్న పాత్రలు వేసుకొని ఆయనకి ఎంత మంచి పేరు వచ్చిందండి. 10 ఏళ్ళకి గాని ఆయనకి హీరోగా అవకాశం రాలేదండి. అంత కష్టపడ్డారు శోభన్ బాబు గారు. అలాగే ఆయన హీరో అయ్యాక డబ్బులు చాలా పొదుపు చేసుకునేవారంటండి. దాన ధర్మాలు చేసేవారు. దాన ధర్మాలు చేసేవారు. ఎవరికైనా సాయం చేసేవారు. ఇల్లు కట్టించేవారు. కానీ ఆయన ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదంటండి శోభన్ బాబు గారు. శోభన్ బాబు గారు పొన్నలూరు బ్రదర్స్ వారు సినీ అవకాశం ఇచ్చారు. ఆయన అలా స్టూడియోల చుట్టూ తిరిగినప్పుడు పొన్నలూరు బ్రదర్స్ వారు సినీ అవకాశం ఇచ్చారు. 1959 సెప్టెంబర్ 15 విడుదలైంది దయోబాలం అనే సినిమా. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారితో నటించారు శోభన్ బాబు గారు. ఈ దయోబాలం అనే సినిమా పెద్దగా ఆడలేదు. అప్పుడు ఎన్టీఆర్ గారు అన్నారంట, బ్రదర్ మరి తర్వాత ఏంటంటే ఇంకేముందండి మళ్ళీ అవకాశాల గురించి ఎదురు చూడడమే అన్నారంట శోభన్ బాబు గారు. తర్వాత భక్త శబరి అనే చిత్రపు నారాయణ గారు నిర్మించిన భక్త శబరి, ఈ సినిమాలో మునికుమారుడిగా నటించారు శోభన్ బాబు గారు. ఈ సినిమా 1960 జూలై 15న విడుదలైంది. ఈ సినిమా బాగా ఆడింది ఆ రోజుల్లో. మంచి పేరు కూడా వచ్చింది శోభన్ బాబు గారికి. మళ్ళీ ఇంకేముంది, మళ్ళీ చిన్న పాత్రలో కృష్ణ నటించిన గూఢచారి 116లో నటించారు. తర్వాత ప్రతిజ్ఞాపాలన అనే చిత్రంలో నారదునిగా నటించారు శోభన్ బాబు గారు. ఈ నారదుని పాత్రకి రూ. 750 పారితోషికం తీసుకున్నారు శోభన్ బాబు. అలాగే పరమానందయ్య శిష్యుల కథ, ఈ సినిమాలో శివుని పాత్ర వేశారు శోభన్ బాబు గారు. ఈ పాత్రకి రూ. 1500 పారితోషికం తీసుకున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్గా నటించారు. అలాగే ఆయన అభిమన్యుడిగా, అర్జునుడిగా, లక్ష్మణుడిగా, కృష్ణునిగా, ఇలాగా లోగుట్టు పెరుమాళకి ఎరక, పొట్టు పిల్లరు, పుణ్యవతి, ఇలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేశారండి. తర్వాత బిఎన్ రెడ్డి తీసిన 1969లో విడుదలైంది సినిమా బంగారు పంజరం. ఈ సినిమా విమర్శకుల మన్ననలు పొందిన 25 వారాలు ఆడిందండి. అలాగే మనుషులు మారాలి సిల్వర్ జూబ్లీ చేసుకుంది. హీరోగా ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా 300 చిత్రాల పైన నటించారు శోభన్ బాబు గారు. ఆయన శారదా గారితో, వాణిశ్రీ గారితో ఎక్కువ నటించారండి. అలాగే కృష్ణ శోభన్ బాబు సినిమాలు 17 చిత్రాలండి. వీరు ఫ్యాన్స్ పోట్లాట్లు మొదలయ్యాక ఈ ఇద్దరు దొంగలతో ఆపేశారంటండి. అలాగే 17 సినిమాల్లో నటించారు వీరిద్దరు. అలాగే శోభన్ బాబు గారు అందరి హీరోలతో కూడా నటించారండి శోభన్ బాబు గారు. ఆయన షూటింగ్ ముగించేసుకొని 6 గంటలకల్లా ఇంటికి వెళ్ళిపోయేవారంటండి. కుటుంబంతో గడిపేవారంట శోభన్ బాబు గారు. తర్వాత ఆయన నటన ఆయనకి 59 ఏళ్ళు వచ్చాక ఇక నటనకి స్వస్తి చెప్పేశారు. ఎందుకంటే ఆయన
ఇంకా హీరోగానే జనాల్లో ఆయన ముద్ర సోగ్గాడని ఎలాగ ముద్ర వేసుకున్నారో అలాగే ఉండిపోవాలని ఆయన తత్మ వేషాలు వచ్చినా వేసేవారు కాదంటండి. ఆయన్ని ఆంధ్రలో అందగాడు, నటభూషణ్, శోభన్ బాబు ఆ రోజుల్లో లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేదంటండి. లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉండేవారంట శోభన్ బాబు గారికి. ఆయనకి అవార్డులు కూడా చాలానే వచ్చాయండి. ఆయనకు వచ్చిన అవార్డులు బంగారు పంజరానికి ప్రభుత్వం ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది. ఫిలింఫేర్ అవార్డులు, నంది అవార్డులు, ఉత్తమ నటుడిగా ఇలా అవార్డులు రివార్డులు చాలానే వచ్చినాయండి శోభన్ బాబు గారికి. 1970, 1971, 1972, 1973, 1974, 1975, 1978, 1984, 1985 ఇలాగా వంశీ బర్క్లీ అవార్డులు ఇలా ఎన్నో అవార్డులు వచ్చినాయండి శోభన్ బాబు గారికి. శోభన్ బాబుకి 100 రోజులు ఆడిన సినిమాలు కూడా చాలా ఉన్నాయండి. 100 రోజుల పైన ఆడిన సినిమాలకు కూడా అవార్డులు వచ్చినాయండి. ఆయన నటించిన చిత్రాలు కొన్ని చెప్పుకుందామండి. శోభన్ బాబు గారి నటన అంటే నాకు చాలా ఇష్టం అండి. ఏమండి నేను ఏమైనా తప్పులు మాట్లాడినా నాకు నత్తి వచ్చినా మన్నించండి. కార్తీక దీపం, గోరింటాకు, శారద, సోగ్గాడు. శారదా సినిమాలో, సోగ్గాడు సినిమాలో పాటలు చాలా బాగుంటాయండి. స్వయంవరం, రాధాకృష్ణ, ఇద్దరు దొంగలు, ఇద్దరే, ముందడుగు, దేవత, కోడళ్ళు వస్తున్నారు జాగ్రత్త, బంధం, జైలు పక్షి, స్వయంవరం, దీపారాధన, జాకీ, మొనగాడు, మంచి మనసులు. అబ్బో చాలా సినిమాలు ఉన్నాయండి శోభన్ బాబు గారి. 300 చిత్రాల పైనే నటించారండి ఆయన. ఆయన నటన అంటే చాలా ఇష్టమండి. శోభన్ బాబు గారికి అంటే ఎంతమంది ఇష్టమండి మీకు? నేను తప్పులు మాటలంటే మన్నించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనసే మౌనం ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.